ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కూచిపూడి వరద బాధితులు. సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కూచిపూడి వరద బాధితులు అర్హులైన వారికి ఎవరికీ అకౌంట్లో పైసలు పడలేదని, నిత్యావసర వస్తువులు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని, తమని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే మరల సర్వే నిర్వహించి అర్హులైన వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నిర్లక్ష్య వైఖరి కూచిపూడి వరద బాధితులకు అధికారుల నిర్లక్ష్య వైఖరి కూచిపూడి వరద బాధితులకు వచ్చినటువంటి వరదల కారణంగా కూచిపూడిలో సుమారు 300 పైగా ఇల్లు కొట్టుకుపోయి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. కాకపోతే ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం సర్వేలో అధికార పార్టీ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ అధికార పార్టీ వాళ్ళ కనుసన్నల్లో అనర్హులుగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పేర్లు నమోదు చేయడం జరిగింది, వాళ్ళకి లబ్ధి జరగడం జరిగింది. మేము అక్కడ మా ఉద్దేశం ఏంటంటే 100 మంది అనర్హులకి న్యాయం జరిగినా పర్వాలేదు, కానీ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగద్దు అనేది మా యొక్క పాలసీ. ఇందులో భాగంగానే సుమారు 40 నుంచి 50 మంది అర్హులుగా ఉన్నటువంటి కుటుంబాలకి వివిధ కారణాలతోటి రేషన్ కార్డు లేదని సాకుతోటి, ఒకే ఇంట్లో అన్నదమ్ములుంటే ఇంటికి ఒకటి మాత్రమే వస్తుందని, లోకల్ సర్టిఫికెట్ లేదన్న వివిధ రకాల కుంటి సాకులు చెప్పి వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి అసలు వీళ్ళ పేర్లు కూడా నమోదు చేయలేదు. ఈరోజు ప్రత్యేకంగా బాధితుల పక్షాన బాధితులందరం కలిసి ఆర్డీఓ గారిని కలిసి మళ్ళీ సర్వే చేసి, అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి ఎవరైతే పూర్తి స్థాయిలో నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాధితుల తరఫున వేడుకుంటున్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాగాలే, మేము బతకడానికి వచ్చినాం. మాకు అన్ని పోయినాయి, 1,50,000 బయట కొనుక్కున్న అది పోయింది, అన్ని పోయినాయి. ఏమీ లేకుండా ఉన్నాం. రాయి ముత్తయ్య గారు రాయి అంటే రాసింది ఆయన, ఏమీ లేకుండా అనాథలు నెలకొన్నాం. మేము ఊళ్ళో రైతులు అన్నం పెడితే మేము తిని బతికినాం. మేము ఇల్లు కట్టుకొని మా పరిస్థితి ఏంటి? అంత న్యాయం చేస్తారా? ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజుల నుంచి కూడా మేము అసలు ఆడుతున్నాం. ఇంట్లో లేక ఏమి లేక, పనులు లేవు, ఏమి లేవు, ఇళ్లలో కూర్చుంటున్నాం. మేము ఎవడాన్ని పట్టించుకుంటున్నా? మేము ఆడ నుంచో బతికి ఊర్లోనే మేము మరి వరదకి అణిగిపోవటానికి పనులు లేవు. మొన్న గవర్నమెంట్ వారు వచ్చి అన్నీ తీసుకున్నారు, ఇల్లులు గూలి అన్నీ చూసినప్పటికి కూడా మాకు గవర్నమెంట్ వారు బియ్యం ఇవ్వలేదు. ఇక్కడున్న వరద బాధితులు అందరం మేము వరద బాధితులు, వరదకు కొట్టకపోయిన వారమే. మాకు ఇల్లు లేవు, మాకు పొలాలు లేవు, ఏమి లేవు. మేము కూలి పని చేసుకొని బతికేవారం. మాకు గవర్నమెంట్ నుంచి బియ్యం పంపించలేదు, ఏం పంపించలేదు. ఇక్కడ ఉన్న మాకు మీరే న్యాయం చేయాలి. గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు సహాయం చేయండి వచ్చి. ఇంతవరకు కూడా ఒక్కరు కూడా నాకు గింజ బియ్యం కూడా ఇవ్వలేదు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
4428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.